సో ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటున్నాడు, 60 degrees యాంగిల్తో. సో హారిజాంటల్ ఫాల్స్ ద గ్రౌండ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 90 మీటర్ డిస్టెన్స్లో పడ్డదట. ఓకేనా. సో ఇఫ్ బాల్ ఈజ్ థ్రోన్ విత్ సేమ్ ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ మెన్షన్ చేసిందంటే సేమ్ ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాడు, కానీ ఇక్కడ యాంగిల్ మార్చాడు 30 degrees అని. ఈ రేంజ్ అంతా అని కనుక్కుంటున్నాడు. మనకు తెలిసిన విషయం రేంజ్ ఫార్ములా u² sin 2θ/g, ఇట్లా పెట్టి చేసినా కూడా అదే వచ్చేస్తుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్లలో r అనేది సేమ్, మీరు ఎంత యాంగిల్ తోనే వేయండి, ఇనిషియల్ వెలాసిటీ కనుక సేమ్ కనుక ఉంటే సో ఈ r వాల్యూ 90 అవుతుంది. మరి కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ ప్రూఫ్ చేసి చూపెట్టండి అని. సో ఇక్కడ మరి చేసి చూద్దామండి, మరి సేమ్ వస్తుందో రావట్లేదు. ఫస్ట్ టైం దీన్ని పెట్టండి ఇక్కడ. సో r వాల్యూ ఎంత 90 meters కదా, 90 పెట్టేసాను నేను. u² సేమ్ తెలియదు, సేమ్ కాబట్టి sin 2θ యాంగిల్ అంతా 60 degrees కాబట్టి సో ఇక్కడ ఎంత వస్తుంది 120 వస్తుంది. 120ని ఎలా రాసుకున్నాను నేను, 90 + 30 అని రాసుకోవచ్చు కదా. సో g వాల్యూ మనకు తెలియదు కాబట్టి అట్లనే పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 1 పెట్టాను. సెకండ్ కేసుకి వెళ్ళాను నేను. r మనకి రేంజ్ కనుక్కోవాల్సింది. మన u వాల్యూ సేమ్ sin 30 degrees కదా, 30 degrees పెట్టాను నేను. సో sin 60 degrees ఈ రెండింటిని డివైడ్ చేయండి. 90/r. సో ఇక్కడ u² sin 90 + 30 ఏమవుతుంది, cos 30 అవుతుంది. cos 30/g వస్తుంది. ఇక్కడ మనకి u² sin 60/g, u² క్యాన్సిల్, g క్యాన్సిల్. sin 30 వాల్యూ ఎంత అండి, √3/2. sin 60 వాల్యూ ఎంత, √3/2. సేమ్ వచ్చింది చూడండి, క్యాన్సిల్ చేయండి. r వాల్యూ ఇటు తీసుకెళ్ళండి, r వాల్యూ 90 వచ్చింది, అదే కదా వచ్చింది. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్కి r అనేది సేమ్ మనకి.